బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల్ని ఈరోజు కేంద్రం వెనక్కి పంపించింది. పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే సిడబ్ల్యూసి పరిశీలించాల్సి ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టుపై అనేక ఫిర్యాదులు వచ్చాయని కూడా కమిటీ తెలిపింది. ప్రస్తుతం జీడబ్ల్యూడిటి అవార్డును ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వచ్చాయన్న కమిటీ అందుకే ఈ ప్రతిపాదనల్ని వెనక్కి పంపుతున్నట్టుగా వివరించింది. అయితే రేపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ ఒక ప్రెజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇంతలోనే కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రేపు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు ఉత్తమ్. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి ఫైట్ చేస్తున్న పోలవరం బనకచెర్లకు సంబంధించి ఆ ఫైట్ కొంత ఫలించిందని చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజులుగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే కలిసి విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. బనకచెర్లకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఇవ్వలేము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి కాసేపటి క్రితమే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే పోలవరం బనకచెర్ల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అది ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి పదే పదే తెలంగాణ ముఖ్యమంత్రి, అదేవిధంగా తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. గడిచిన 4-5 సార్లు కూడా పోలవరం బనకచెర్లకు సంబంధించి ఫిర్యాదులు చేశారు. తెలంగాణ చేసిన ఫిర్యాదులతో పాటుగా ఇతర అభ్యంతరాలను కూడా కేంద్ర ప్రభుత్వం చూపించడం జరిగింది. ఏపీ ప్రభుత్వం అప్లై చేసిన పర్యావరణ అనుమతులు అయితే ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పేసి స్పష్టంగా చేసింది. దీంతో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి మేజర్ గా ఉన్న ఏదైతే అనుమతి ఉందో ఆ మేజర్ అనుమతి అయితే రాలేదు. ఎందుకంటే పర్యావరణ అనుమతులు లేకుండా ఏ ప్రాజెక్టు కూడా ముందుకు వెళ్ళదు. గతంలో నిర్మించిన ప్రాజెక్టులు కావచ్చు, ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, భారతదేశంలో నిర్మించే ఏ ప్రాజెక్టుకైనా ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు కంపల్సరీ ఉండాల్సి ఉంది. ఇందులో మేజర్ గా ఈ పర్యావరణ అనుమతులు లేకపోతే మిగతా ఏ అనుమతులు కూడా రావు. ఇప్పటికీ ఇది టెక్నికల్ కమిటీ దృష్టికి కూడా వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇతర కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీల దృష్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. ఇవే కాకుండా ఆర్థిక శాఖను కూడా కలిసి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఆ ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిధులను విడుదల చేయొద్దు, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు కూడా ఇవ్వకుండా నిలుపుదల చేయాలని చెప్పేసి గతంలోనే సూచించడం జరిగింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ని కూడా కలిసి ఆ ప్రాజెక్టుకు ఉన్న ఏవైతే లొసుగులు ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరికీ కూడా రేపు ప్రజాభవన్ లో సాయంత్రం 3 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావించింది. వాస్తవానికి ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, కానీ కొంత సాంకేతిక కారణాల వల్ల దాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. థాంక్యూ సుధీర్.